వాహనం ఎక్కి నా నైవేద్యం అందుకోరారా బోలో గణపతి రాజా. ఏంటండి వద్దున్నే ఆకు చూపెడుతుంది అనుకుంటున్నారా? రవ్వ ప్రసాదం అండి. అన్నవరంలో తింటాం కదా, అలానే అనిపిస్తుంది. మనం రవ్వ ప్రసాదం చేసుకుంటే ఎలా చేసుకోవాలంటే చూడండి, గోధుమ రవ్వ 1 కప్పు తీసుకొని చక్కగా నెయ్యి వేసి వేపాలండి. చాలాసేపు వేపాలి, సిమ్లో పెట్టి వేయించండి, స్పీడ్ పెడితే మాడిపోతుంది. ఆవు నెయ్యి వేసుకోండి, ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి సూపర్ అంటే బాగుంటుంది. చాలా మంచిగా వేగిపోయినాక పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని చక్కగా గ్యాస్ అంటించేసి బెల్లం 1 కప్పు, వాటర్ 3 కప్పులు పోసుకోవాలండి. అది మరిగినాక మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే పక్క కొలతలు ఉంటేనే మనం అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇది 1 కప్పు గోధుమ రవ్వకు 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు బెల్లం చక్కగా మరిగినాక ఇది రవ్వని అల్లేసేసి యాలకుల పొడి వేసి జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ప్రసాదం బాగా రావాలంటే గోధుమ రవ్వ కొంచెం కూడా మాడకూడదు, బెల్లం పాకం కూడా మంచిగా రావాలి. చక్కగా యాలకుల పొడి కూడా బాగుండాలి. ఆవు నెయ్యి అయితేనే దాని స్మెల్ మస్తు ఉంటుందండి. మనం ప్రసాదం చేసామంటే ఎలా పడితే అలా చేస్తే మళ్ళీ బాగోదు. ఎంత స్లోగా చేస్తే అంత నిదానంగా ప్రసాదం అంత టేస్ట్ ఉంటుందండి. తింటా ఉంటే ఆహా ఇంకో కప్పు తినాలనిపిస్తుంది, అంతే అండి. గోధుమ రవ్వ ప్రసాదం అన్నవరం ప్రసాదం లాగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా.